నమస్కారం. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. అంబ అనే 2 అక్షరాలు ఆది పరాశక్తిని కదిలిస్తాయి. మంచు పర్వతం లాంటి ఆ తల్లి మనసును మధురంగా మధిస్తాయి. బిడ్డల మాట వినగానే ఏ తల్లైనా ఎంతగా ఆరాటపడుతుందో జగన్మాత అయిన అమ్మవారు కూడా అంతేలా ఆతృత పడుతూ ఉంటుంది. ఏ రూపంలో ఏ నామంతో ఆవిర్భవించినా తన బిడ్డలను కాపాడుకోవటమే ఆ తల్లి ముందుండే ప్రధాన లక్ష్యం. అలా బెంగళూరులో కొలువైన బండే మహంకాళి క్షేత్రమే నేటి మన తీర్థయాత్ర. బెంగళూరులో ప్రాచీన కాలానికి చెందిన ఆలయాలు, ఆధునిక నిర్మాణ శైలిని కలిగిన మందిరాలు మనకి కనిపిస్తూ ఉంటాయి. అయితే స్థల మహత్యం పరంగా చూసుకుంటే, ప్రాచీనమైన చరిత్రను, నిర్మాణ పరంగా చూసుకుంటే ఆధునిక నగీషీలను కలిగినదిగా బండే మహాకాళి దేవాలయం అలరారుతూ ఉంటుంది. అమ్మవారి మహిమలకు నిదర్శనంగా నీరాజనాలు అందుకుంటూ ఉంటుంది. లోక కళ్యాణం కోసం అమ్మవారు అనేక రూపాలను ధరించింది. అనేక అవతారాలలో ఆవిర్భవించింది. తనని అమ్మగా ఆరాధించే వారిని కనిపెట్టుకుంటూ ఉండడానికి కామాక్షిగా, మీనాక్షిగా, రాజరాజేశ్వరిగా ప్రశాంతమైన వదనంతో దర్శనమిస్తూ ఉంటుంది. తన బిడ్డలకు ఆపద కలిగించడానికి ప్రయత్నించే అసురుల కోసం ఆ తల్లి దుర్గగా, చండిగా, కాళిగా, మహాకాళిగా అవతరిస్తూ ఉంటుంది. అలా గవిపురంలో అమ్మవారు మహాకాళిగా వెలసిన ఆలయమే ఇది. బెంగుళూరు గవిపురంలోని కెంపేగౌడ నగర్ ఎప్పుడు చూసినా చాలా రద్దీగా కనిపిస్తూ ఉంటుంది. అందుకు కారణం బండే మహాకాళి అమ్మవారి ఆలయం ఇక్కడ ఉండటమే. బెంగుళూరులో చాలానే ఆలయాలు, మందిరాలు ఉన్నప్పటికీ ఈ ఆలయానికి ఉన్న ప్రత్యేకత వేరు, ప్రాధాన్యత వేరు. బెంగుళూరులో ఈ ఆలయం గురించి తెలియని వారు దాదాపుగా ఉండరనే చెప్పాలి. అంతటి ప్రాచుర్యాన్ని పొందిన ఆలయం ఇది. బెంగుళూరు ఓ మహానగరం. అక్కడ ఒక ఆలయానికి కేటాయించే స్థలం పరిమితంగానే ఉంటుందని అంతా అనుకుంటారు. ఈ ఆలయ ప్రాకారం కంటపడగానే ఇది ఎంతటి సువిశాలమైన ప్రదేశంలో నిర్మించారనే విషయం అర్థమైపోతుంది. ఈ ఆలయం కోసం కేటాయించిన వాహనాలు నిలిపే స్థలం చూస్తేనే ఈ ఆలయానికి భక్తుల తాకిడి ఏ స్థాయిలో ఉంటుందనేది అర్థమైపోతుంది. ఆలయ పరిసరాలు ఆహ్లాదకరమైన వాతావరణంతో ఉంటాయి. అసలు ఒక కొత్త వాతావరణంలోకి ప్రవేశించిన అనుభూతి కలుగుతుంది. ఆలయ ప్రాకారాన్ని చాలా అందంగా తీర్చిదిద్దారు. గోపురాల నమూనాలను ప్రాకారంలో భాగంగా అమర్చుతూ అక్కడక్కడా మందిరాలను ఏర్పాటు చేసి వాటిలో అమ్మవారి ప్రతిమలను ఉంచుతూ వెళ్లారు. ఆలయ గోడలపై కనిపించే శంఖుచక్రాలు, త్రిశూలం, డమరుకం అమ్మవారి రూపాన్ని ఆవిష్కరిస్తాయి. సకుంకుమ విలేపనాం అళికచుంబి కస్తూరికాం సమంతహసిరేక్షణాం సశరచాప పాశాంకుశాం అశేషజనమోహినీం అరుణమాల్య భూషాంబరాం జపాకుసుమభాసురాం జపవిధౌ స్మరేదంబికా. సాధారణంగా ఏ ఆలయానికి వెళ్ళినా అక్కడ పూజా ద్రవ్యాలను అమ్మే దుకాణాలు వరుసగా కనిపిస్తూ ఉంటాయి. వైష్ణవ ఆలయాలకు, శైవాలయాలకు వెళ్లేవారు కొబ్బరికాయ, పూలు, పండ్లు తీసుకుని వెళుతుంటారు. ఇక శక్తి ఆలయాలకు వెళ్లే భక్తులు వీటితో పాటు నిమ్మకాయలు కూడా తీసుకుని వెళుతూ ఉంటారు.
ఆ మాటకొస్తే అన్నింటికంటే నిమ్మకాయలే ముఖ్యమని చెప్పుకోవలసి ఉంటుంది. ఆలయ ప్రాంగణంలో అమ్మే నిమ్మకాయలు చూస్తే ఈ విషయం మనకు అర్థమవుతుంది. అమ్మవారి ఆలయం ప్రధానమైన ద్వారానికి ఇరువైపులా ద్వారపాలక మూర్తులు కనిపిస్తాయి. ద్వారానికి పైభాగంలో ఓవైపున లక్ష్మీదేవి, మరోవైపున సరస్వతీదేవి, మధ్యలో మహాకాళి ప్రతిమలు కనిపిస్తాయి. అమ్మవార్లకు ఇరువైపులా సింహాల ప్రతిమలు కనిపిస్తాయి. వర్ణరంజితమైన ఈ ప్రతిమలు కనువిందు చేస్తూ ఉంటాయి. ఆలయ ప్రాంగణంలోకి అడుగుపెడుతున్న భక్తులకు అభయాన్ని ఇస్తున్నట్టుగా అనిపిస్తాయి. మహాకాళి ఆలయంలోకి అడుగు పెట్టాలంటే ఆ తల్లి అనుమతి ఇవ్వాల్సిందే. అమ్మవారి చూపుల వాకిటిలో కాసేపు సేద తీరాలంటే ఆ తల్లి అనుగ్రహం కావాల్సిందే. ప్రధానమైన ద్వారంలో నుంచి లోపలికి వెళ్ళిన తర్వాత ఈ ఆలయం ఎంత విశాలమైనదో విషయం స్పష్టమవుతుంది. మందిరాలు, ఉపాలయాలు, వాటి చుట్టూ హడావిడిగా తిరుగాడే భక్తులు ఇక్కడ కనిపిస్తారు. ఆలయంలోకి వెళ్ళగానే ఇక్కడ అయ్యవారు కూడా ఉన్నారనే విషయాన్ని తెలియచేస్తూ ఆవరణలోనే శివలింగం, ఏనుగు ఆకారంలో శిల కనిపిస్తాయి. ఈ ఆలయంలో దీపాలు వెలిగించడం వలన సమస్త దోషాలు తొలగిపోతాయని భక్తులు భావిస్తూ ఉంటారు. అందువలన ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ప్రదేశంలో భక్తులు దీపాలు వెలిగిస్తూ ఉంటారు. ఇక అక్కడే ఉన్న త్రిశూలానికి భక్తులు నిమ్మకాయలు గుచ్చుతూ ఉంటారు. ఈ విధంగా చేయటం వలన దిష్టి దోషాలు తొలగిపోతాయని విశ్వసిస్తూ ఉంటారు. ఈ త్రిశూలంతో పాటు ఇక్కడ ఉన్న శక్తి స్తంభానికి ఎదురుగా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఇనుపజాలీకి పెద్ద సంఖ్యలో తాళాలు వ్రేలాడుతూ ఉంటాయి. భక్తులు తమ మనసులోని కోరికలు అమ్మవారికి చెప్పుకొని అక్కడ తాళం వేస్తూ ఉంటారు. అలా చేయటం వలన అమ్మవారికి తాము గుర్తుండి తమ కోరికలను నెరవేర్చుతూ ఉంటుందని భావిస్తూ ఉంటారు. ఈ విశ్వాసం ఎంత బలంగా ఉందనేది ఇక్కడి తాళాలు చూస్తే అర్థమైపోతుంది. सर्वस्य बुद्धिरूपेण जनस्य हृदि संस्थिते स्वर्गापवर्गदे देवी नारायणि नमोऽस्तुते कलाकाष्ठादिरूपेण परिणामप्रदायिनी विश्वस्योपरतौ शक्ते नारायणि नमोऽस्तुते सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बिके देवी नारायणि नमोऽस्तुते सृष्टिस्थितिविनाशानां शक्तिभूते सनातनी गुणाश्रये गुणमये नारायणि नमोऽस्तुते शरणागतदीनार्ता परित्राणपरायणे सर्वस्यार्तिहरे देवी नारायणि नमोऽस्तुते हंसयुक्तविमानस्थे ब्रह्माणि रूपधारिणि कौशाम्भक्षरिके देवी नारायणि नमोऽस्तुते त्रिशूलचन्द्राहिधरे महावृषभवाहिनी माहेश्वरि स्वरूपेण नारायणि नमोऽस्तुते
ఈ ఆలయం అప్పుడప్పుడు పునరుద్ధరణ పనులు జరుపుకుంటూ వచ్చి ఇప్పుడు ఈ ఆధునిక నిర్మాణ శైలితో కనిపిస్తోంది. వందల ఏళ్ల నాటి వృక్షాలు ఈ ఆలయ ప్రాంగణంలో కనిపిస్తూ ఉంటాయి. దేవీ దేవతలకు చల్లని నీడనిస్తూ అవి దైవత్వాన్ని పొందిన తీరును ఇక్కడ మనం చూడొచ్చు. ఆలయ నిర్మాణం చాలా విభిన్నంగా అనిపిస్తుంది. అంచెలంచెలుగా మందిరాలను నిర్మిస్తూ వెళ్లారు. ఒక వేదికపై నుంచి మరో వేదికకు మెట్ల నిర్మాణం ఉంది. ఆ మెట్ల ద్వారానే భక్తులు దైవ దర్శనాలు చేసుకుంటూ వెళుతుంటారు. ప్రధానమైన ద్వారానికెదురుగా గణపతి మందిరం ఉంటుంది. అందువలన భక్తులు ముందుగా ఆ స్వామి దర్శనం చేసుకుంటారు. నల్లరాయితో మలచబడిన గణపతి దివ్యమైన తేజస్సుతో వెలిగిపోతూ ఉంటాడు. ప్రధానమైన దైవాన్ని దర్శించుకున్న భక్తులు ఉపాలయాలకు నమస్కరించడంలో హడావిడిగా కనిపిస్తూ ఉంటారు. ఇక అప్పుడే ఆలయానికి వచ్చిన వారు ప్రధానమైన దైవం కోసం ఆరాటంతో వెళుతూ కనిపిస్తారు. క్యూలైన్లు మహాకాళి అమ్మవారి సన్నిధిని వెతుక్కుంటూ పరిగెడుతున్నట్టుగా అనిపిస్తాయి. భక్తులకు దారి చూపడంలోనే తరిస్తున్నట్టుగా కనిపిస్తాయి. బండే మహాకాళి అంటే బండపై వెలిసిన మహాకాళి అని అర్థం. గర్భాలయంలో అమ్మవారు పెద్ద బండరాయిపై వెలిసి దర్శనమిస్తూ ఉంటుంది. కిరీటాన్ని ధరించి చతుర్భుజాలతో కొలువై ఉంటుంది. అమ్మవారి చేతులలో శంకుచక్రాలు ఉంటాయి. అమ్మవారు మహాకాళిగా మహావృషభం తలపై నుంచొని కనిపిస్తున్నప్పటికీ నారాయణగా దర్శనమిస్తూ ఉండటమే ఇక్కడ ప్రత్యేకత. నేత్రపర్వంగా ఆ తల్లికి జరిగే అభిషేకాలు చూసి తీరవలసిందే. మహాకాళి గర్భాలయ ముఖద్వారంపై త్రిమూర్తులు, త్రిమాతలు, హనుమ, గరుత్మంత ప్రతిమలు కనిపిస్తూ ఉంటాయి. గర్భాలయంలోని అమ్మవారు బండరాయిపై స్థానక భంగిమలో కొలువై ఉంటుంది. సాధారణంగా మహాకాళి ఉగ్ర స్వరూపిణిగా దర్శనమిస్తూ ఉంటుంది. అనేక భుజాలు, విరబోసుకున్న కురులు, శత్రు సంహారానికి సిద్ధమైనట్టుగా కనిపించే భంగిమతో భయాన్ని కలిగిస్తూ ఉంటుంది. కానీ ఇక్కడి అమ్మవారు శంఖు చక్రాలతో, అభయవరద హస్తాలతో సౌమ్యమూర్తిగా కనిపిస్తూ ఉండటం విశేషం. ఇక్కడి అమ్మవారు వృషభం తలపై 2 కాళ్ల మడమలను వ్యతిరేక దిశలో కలుపుతూ నించోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. చిత్రమైన ఈ భంగిమలో అర్థాన్ని, అంతరార్థాన్ని వెతుకుతూనే భక్తుల దర్శన కార్యక్రమం జరిగిపోతుంది. విశాలమైన నేత్రాలతో తన బిడ్డల వంటి భక్తులను అమ్మవారు ఆత్మీయంగా చూడటం ఇక్కడ కనిపిస్తుంది. ప్రతి మంగళ శుక్రవారాలలో, అమావాస్య రోజులలో, ఆషాఢమాసంలో ఈ ఆలయాన్ని దర్శించుకునే భక్తుల సంఖ్య విపరీతంగా ఉంటుంది. ఈ విషయం ఇక్కడ క్యూలైన్లు చూస్తేనే మనకు తెలిసిపోతుంది. శుక్రవారం అమ్మవారికి జరిగే అభిషేకం చూడడానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తారు. వివిధ రకాల అభిషేక ద్రవ్యాలతో అమ్మవారికి జరిగే అభిషేక దృశ్యం కంటి తెరపై కలకాలం అలా నిలిచిపోతుంది. సాధారణంగా పండుగలు, పర్వదినాలలో ప్రత్యేక అభిషేకాలు జరపడం చేస్తుంటారు. కానీ ఇక్కడ అభిషేకాన్నే ఒక పండుగలా చేయడం కనిపిస్తుంది. ఒక్కో అభిషేక ద్రవ్యంతో అభిషేకిస్తుంటే అమ్మవారు ఒక్కో కొత్త వర్ణంతో కూడిన వస్త్రాలను ధరించినట్టుగా అనిపిస్తుంది. ప్రకృతి మాతకు ప్రకృతిలోని అన్ని రంగులతో అభిషేకం జరుపుతున్న భావన కలుగుతుంది. అభిషేక సమయంలో అమ్మవారు ఆనందంతో మురిసిపోతున్నట్టు, సంతోషంతో పొంగిపోతున్నట్టుగా కనిపిస్తుంది. మన కళ్ల ముందు అభిషేకం జరుగుతున్నది మహాకాళిగా, మహాలక్ష్మిక అనేది అర్థం కానంతగా ఆ తల్లి మోము కళకళలాడుతూ కనిపిస్తుంది. అమ్మవారి అభిషేక దృశ్యం చూస్తూ నేత్రాలు పవిత్రాలవుతాయి. అమ్మవారి అభిషేక ద్రవ్యాలు పుణ్యనదులకు మరింత పవిత్రతను చేకూర్చడానికి అన్నట్టుగా పరుగులు పెడుతూ ఉంటాయి. మహాకాళి ఆలయంలో అభిషేకమే అసలైన పర్వం. అది కేవలం ఒక అభిషేకంలా కాకుండా ఊరంతా కలిసి వచ్చి జరుపుతున్న ఒక ఉత్సవం మాదిరిగా అనిపిస్తుంది. అభిషేకమే ఒక అద్భుతం అనుకుంటే ఆ తరువాత జరిగే అలంకరణ మరో అద్భుతమని చెప్పుకోక తప్పదు. చూసిన తర్వాత ఒప్పుకోక తప్పదు. మహాకాళి అమ్మవారి మూర్తి ఒక శిల్పంగా వేరుగా మలచబడలేదు. రాయిలోనే అమ్మవారి రూపం ఆవిష్కృతమైంది. అందువలన అమ్మవారికి వస్త్రాలంకరణ, పుష్పాలంకరణ, ఆభరణాలను అలంకరించడం చాలా శ్రమతో కూడుకున్న పని. నిజానికి ఇవన్నీ అలంకరించడానికి అనువుగా లేని పరిస్థితి. అయినా అర్చకులు ఎంతో ఓర్పుతో, నేర్పుతో చేసే అలంకరణ ఈ ఆలయానికి ప్రధానమైన ఆకర్షణ.
అమ్మ అనురాగమూర్తిగా కనిపించినా, ఆగ్రహ జ్వాలలను వెదజల్లుతున్నట్టుగా అనిపించినా అది బిడ్డల కోసమే. తన బిడ్డలను రక్షించుకునే సందర్భాన్ని బట్టి అమ్మ స్వభావం, రూపం మారిపోతూ ఉంటాయి. అమ్మవారు సర్వమంగళ కనుక ఆ తల్లికి చేసే అలంకారం కూడా అలాగే ఉంటుంది. వివిధ రకాల పుష్పమాలికలతో ఆ తల్లిని అందంగా ముస్తాబు చేస్తారు. అమ్మవారికి ముక్కెరలోనే అసలైన సౌందర్యం కనిపిస్తుందనే విషయం మరోసారి నిరూపితమవుతూ ఉంటుంది. విశేషమైన పర్వదినాలను బట్టి అమ్మవారిని వివిధ రూపాలలో అలంకరిస్తూ ఉంటారు. దసరా నవరాత్రుల సమయంలో అమ్మవారిని రోజుకొక అవతారంలో ముస్తాబు చేస్తారు. ఆ అలంకరణ విశేషాన్ని చూసి తీరవలసిందే. అమ్మవారి విశాల నేత్రాలు విన్యాసాలు చేస్తాయి. పురాణాలలో దాగిన ఆ తల్లి లీలా విశేషాలను గుర్తు చేస్తాయి. ఆ తల్లి కరుణామృత ధారలలో భక్తులు తడిసిపోతుంటారు. ఆధ్యాత్మిక పరమైన అనుభూతులతో మురిసిపోతుంటారు. మహాకాళి ఆలయాన్ని పునర్నిర్మించారు. అందువలన ఈ మధ్యకాలంలోనే ఈ దేవాలయాన్ని నిర్మించినట్టుగా చాలామంది భావిస్తారు. ఆలయం ఈ మధ్య నిర్మించిందే అయినా ఈ క్షేత్రానికి వందల ఏళ్ల ప్రాధాన్యత ఉంది. వందల ఏళ్లుగా అమ్మవారు ఇక్కడే కొలువై ఉంది. తన పాదాలను ఆశ్రయించిన భక్తులను అవసరాల నుంచి, ఆపదల నుంచి గట్టెక్కిస్తూ ఉంటుంది. బండే మహాకాళి ఆలయం ఆధ్యాత్మికపరమైన ఒక ఆహ్లాదకరమైన ప్రదేశంలో విలసిల్లుతోంది. ఇక్కడి ప్రజలంతా ఆ తల్లిని తమ ఇలవేల్పుగా విశ్వసిస్తూ ఉంటారు. ఆ తల్లిని దర్శించుకున్న తరువాతనే శుభకార్యాలు మొదలు పెడుతూ ఉంటారు. తన ప్రాంగణంలో అడుగుపెట్టిన భక్తులను ఆ తల్లి చూపు ఒక రక్షక వలయంలా కాపాడుతూనే ఉంటుంది. కంటి చూపును కవచంలా మార్చి సదా రక్షిస్తూనే ఉంటుంది. పేరుకు మహాకాళి అయినా చల్లని చూపులతో కనిపించే అమ్మవారు వెలుగులోకి వచ్చిన వైనాన్ని గురించిన ఆసక్తికరమైన కథనం ఒకటి ఇక్కడ వినిపిస్తూ ఉంటుంది. 1509లో ఈ ప్రాంతమంతా గుట్టలతో, మహావృక్షాలతో అడవిగా ఉండేది. ఇక్కడి సమీప గ్రామం నుంచి పశువులను మేపడానికి పశువుల కాపరులు వచ్చేవారు. ఒకరోజున అలా ఈ గుట్టపైకి వచ్చిన ఒక యువతికి అమ్మవారి మాట వినిపించింది. ఎక్కడి నుంచి ఎవరు మాట్లాడుతున్నారు, ఏం చెబుతున్నారనేది ఆ యువతికి అర్థం కాలేదు. మరునాడు కూడా ఆమెకి అలానే వినిపించింది. తాను మహాకాళినని, తనని పూజించమనే ఆ మాటలను ఆమె అర్థం చేసుకుంది. ఈ విషయాన్ని ఆమె ఆ గ్రామస్తులకు చెప్పింది. వాళ్ళంతా కూడా ఇక్కడికి చేరుకున్నారు. అప్పుడు కూడా అదే మాట అందరికీ వినిపించింది. ఆ మాటలు ఒక బండరాయి నుంచి రావడం వాళ్ళు గ్రహించారు. ఆ బండరాయిపై అమ్మవారి రూపం ఉండటం గమనించారు. ఇక అప్పటి నుంచి అక్కడి ప్రజలు అమ్మవారిని ఆరాధించడం మొదలుపెట్టారు. అలా 15వ శతాబ్దం నుంచి ఇక్కడి అమ్మవారికి నిత్య పూజలు జరుగుతున్నాయి. కాలక్రమేణా అమ్మవారికి ఆలయ నిర్మాణం జరిగింది. అమ్మవారి మహిమలు అనేకం వెలుగు చూడడంతో భక్తుల సంఖ్య క్రమంగా పెరుగుతూ వెళ్ళింది. ఆలయ విస్తరణ కూడా అందుకు తగినట్టుగానే కొత్త రూపాన్ని సంతరించుకుంది. అమ్మవారిని దర్శించుకున్న భక్తులు ఆ తల్లికి చీరసారెలు కానుకగా సమర్పించుకుంటారు.
ఇక అందరూ కూడా అమ్మవారి సన్నిధిలో 2 నిమ్మకాయలు ఉంచుతారు. పూజ పూర్తయిన తరువాత ఒక నిమ్మకాయను భక్తులకు అందచేస్తారు. ఆ నిమ్మకాయను తీసుకుని వెళ్లి తమ పూజా మందిరంలో ఉంచుతారు. మరికొందరు తమ గుమ్మానికి కడతారు. ఇలా చేయటం వల్ల దుష్టశక్తుల పీడ, దిష్టి దోషాలు, గ్రహ సంబంధమైన దోషాలు, వశీకరణాలు పనిచేయవని నమ్ముతూ ఉంటారు. सर्वभूता यदा देवी स्वर्गमुक्तिप्रदायिनी त्वं स्तुता स्तुतये कावा भवन्तु परमोक्तयः सर्वस्य बुद्धिरूपेण जनस्य हृदि संस्थिते स्वर्गापवर्गदे देवी नारायणि नमोऽस्तुते कलाकाष्ठादिरूपेण परिणामप्रदायिनी विश्वस्योपरतौ शक्ते नारायणि नमोऽस्तुते सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बिके देवी नारायणि नमोऽस्तुते. ఇదే ప్రాంగణంలోని ఉపాలయాల్లో నాడమారమ్మ, బన్నీ మహంకాళి, కాటేరమ్మ దర్శనమిస్తారు. ఈ 3 శక్తి దేవతలు ఈ ప్రాంతంలో గ్రామదేవతలుగా ప్రసిద్ధి చెందినవారే. శివపార్వతులు, వినాయకుడు, సుబ్రహ్మణ్యస్వామి కొలువైన ఆలయాలు మరింత విశేషమైన ఫలితాలను ఇస్తాయని ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి. అలా ఈ ఆలయంలో శివకుటుంబం కొలువు తీరటం విశేషం. ఈ ఆలయాన్ని దర్శించడం వలన మనోభీష్టాలు నెరవేరుతాయనేది భక్తులు అనుభవపూర్వకంగా చెప్పే మాట. हे अपर्णा महामाय अत्रिसुत कात्यायनी महाशक्ति महाकाली रौद्रमुखी दाक्षायणी దేశంలోని అన్ని ప్రధానమైన నగరాల నుంచి బెంగుళూరుకు బస్సు, రైలు, వాయు మార్గాలు ఉన్నాయి. బెంగుళూరు బస్టాండ్ నుంచి స్థానిక వాహనాలలో ఈ ఆలయానికి చేరుకోవచ్చు. ఈటీవీ ఆధ్యాత్మిక ఛానల్ తీర్థయాత్ర కార్యక్రమంలో మరో ఆలయ సందర్శనంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.